మీరు ఒక మూవీ చూసారా, మిడిల్ క్లాస్ మెలోడీస్ అని, ఆనంద్ దేవరకొండ మూవీ, అంటే విజయ్ దేవరకొండ తమ్ముడు చేసిన మూవీ. అందులో బాంబే చట్నీ అంటే బొంబాయి చట్నీ చేసేటప్పుడు మామిడి ముక్కలు వేస్తారు కదా, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇట్లా ఫస్ట్ మనము దానికి పోపు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇట్లా మామిడి ముక్కలు వేసామనుకోండి, ఆ తర్వాత శనగపిండికి కలుపుకున్నది వేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఈ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఇట్లా బాంబే చట్నీకి ఫస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము, ఆ తర్వాత శనగపిండికి ప్రిపేర్ చేసుకున్నది వేస్తామన్నమాట. ఇది దగ్గర పడే కొద్దీ బాగుంటుంది అనమాట. దీన్ని మేము బొంబాయి చట్నీ అంటాము. అంటే పూరీలోకి కుర్మలాగా చేసుకుంటారు చూడండి, అదే అనమాట. దీంట్లో మామిడి ముక్కలు అయితే వేసినాను నేను, ఎందుకంటే ఆ సినిమాలో అట్లా చూపించినారు, మామిడి ముక్కలు వేస్తే టేస్ట్ మారిపోయి ఉంటుంది. ఆ తర్వాత హోటల్కి చాలామంది ఆ చట్నీ కోసమే అంటే ఇష్టంగా వచ్చి తింటున్నారు అని చెప్పి. సో అందుకు ఈరోజు నేను మామిడి ముక్కలు అయితే వేసినాను. ఆల్రెడీ ట్రై చేసిన, బాగుంది మామిడి ముక్కలు వేసింటే. మీరు కూడా ట్రై చేయండి, ఓకే. సో ఇది ఇలా దగ్గర పడుతూ వస్తుంది చూడండి, ఇట్లా బుడగలు బుడగలు కనిపిస్తుంది కదా, ఇదంతా దగ్గర పడుతుంది అనమాట. ఉండే కొద్దీ చిక్కబడుతుంది, వెయిట్ చేయాలన్నమాట. సన్న మంట మీద ఇలా కలుపుకుంటూ ఉన్నాను, ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుంది, అలా అడుగంటకూడదు. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పూరీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది. నాకు ఫేవరెట్ అసలు దోశలోకి బొంబాయి చట్నీ అనేది నాకు చాలా ఫేవరెట్. నేను బాంబే చట్నీ అని పిలుస్తూ ఉంటా, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సార్ మామిడి ముక్కలు వేయండి, కొంచెం టేస్ట్ అనేది మారుతుంది, బాగుంటుంది తినడానికి. సో వేడివేడిగా బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ బొంబాయి చట్నీ టేస్టీ రెసిపీ రెడీ. పక్కన దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంబడే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, అండ్ వీడియో చూడొచ్చు అనమాట మిస్ కాకుండా. మీలో ఎంతమందికి బొంబాయి చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్టీ దోశ అయితే రెడీ అయిపోయింది, వేడిగా. చాలా బాగుంటుంది అనమాట ఈ కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.